ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానము 126వ దావీదు కీర్తన 2వ వచనంలో వ్రాయబడినట్టుగా, మనము కల కనిన వారి వలె ఉంటిమి, మన నోటి నుండా నవ్వుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుడు నీతో అంటున్నాడు, కృంగిపోతున్నావా, బాధపడుతున్నావా, నీ నోటి నిండా నవ్వు కలుగజేస్తాడు. శారా అంట ఎంతో వేదనతో ఆమె కృంగిపోయిన స్థితిలో కొన్ని సంవత్సరాలు ఉందంట. ఎందుకంటే బిడ్డలు లేరు. అదెంత భయంకరమైందో, గర్భఫలం లేకపోవడం, ఆ ఆనందం దూరం అయిపోవడం ఎంతో భయంకరం. అది అందరికీ తెలుసు కదా. అటువంటి పరిస్థితిలో ఆమెకి 90 సంవత్సరాల వయస్సులో ఆమె ప్రార్థనకి ప్రతిఫలంగా దేవుడు అప్పుడు ఆమెకు నోటి నిండా నవ్వు కలుగజేశాడంట. అందుకనే ఒక కుమారుని ఇచ్చినందుకు ఆమె ఇస్సాకు అనగా నవ్వు అని అర్థాన్ని ఇచ్చుకునేటట్టుగా కుమారుడికి పేరు పెట్టుకుందంట. ఈరోజు నీతో నాతో అంటున్నాడు దేవుడు, కృంగిపోతున్నావా, కుమిలిపోతున్నావా, ఎన్నో సంవత్సరాలుగా వేదన చెందుతున్నావా? నిజంగా నవ్వు, మనసు నిండా నవ్వి, హృదయం నిండా నవ్వుకొని ఎన్ని రోజులైందో ప్రభు అని అడుగుతున్నావా? దేవుడు అంటున్నాడు, నీకు నవ్వు కలుగజేస్తున్నాను. ఈ బాధంతా, ఈ వేదనంతా ఒక కలలాగా వెళ్ళిపోతుంది అని దేవుడు అంటున్నాడు. నేను ఒక కలగన్నామా అన్నట్టుగా ఉంది. వేదన వెళ్ళిపోయింది. నీ శోధనంతా కూడా ఒక కలలాగా అది బయటికి వెళ్ళిపోయింది. కల కని తెల్లవారుజామున లేచి ఏ రీతిగా దాన్ని మామూలుగా తీసుకుంటామో, ఈరోజు నీతో నీ సమస్య, నీ వేదన, నీ దుఃఖము ఆ రీతిగా బయటికి వెళ్ళిపోబోతుంది అని దేవుడు అంటున్నాడు. ఎంతో చక్కటి వాగ్దానాన్ని ఈరోజు నీ ద్వారా దేవుడు ఈ వాక్యం ద్వారా నాకు ఇస్తున్నాడు. కాబట్టి మనం భయపడకుండాం. అయ్యా, ఈరోజు నాకు విడుదలిస్తున్నావు అని నమ్మి విశ్వసించి ఆయన స్తుతించాను. ఎందుకంటే నవ్వు కలుగ చేయబోతున్నాడట. నీ నోటి నిండా నవ్వు ఉంటుంది. నవ్వు ఎప్పుడు నవ్వగలమంటే మన హృదయం సంతోషంగా ఉన్నప్పుడు, మనకి ఎటువంటి బాధలు లేనప్పుడు, మనం ఎటువంటి ఆందోళన లేనప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే మనం నవ్వగలం కదా. ఆ రీతిగా సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. నీకు ఈ హృదయంలో వేదనంతని తీసివేసి సమాధానం ఇవ్వబోతున్నాడు, కృపనివ్వబోతున్నాడు. ఆయనకి మహిమ కలుగునుగాక. అటువంటి గొప్ప సంతోషం ప్రజలు ఎవ్వరూ ఇవ్వలేంది, లోకం ఎవ్వరూ ఇవ్వలేంది శారాకి ఇచ్చిన రీతిగా దేవుడు నీకు ఇస్తున్నాడు, నాకు ఇస్తున్నాడు. అటు కృపలోకి మనం నడిపించబడినందుకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి తండ్రి, నువ్వు అంటున్నావు తండ్రి, శ్రమలో దుఃఖంలో నీకు అయా తను విడుదలనిచ్చి నీకు నవ్వు కలుగచేస్తానన్న వాగ్దానం బట్టి వందనాలు చెల్లిస్తూ, అయా మా దుఃఖానికి సమాప్తం, విడుదల దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అలాగే ఈరోజు తండ్రి, ఎంతమంది బిడ్డలైతే దుఃఖముతో వేదనతో ఉండి అడుగుతున్నారు, వారి జీవితాలలో ఇచ్చిన వాగ్దానం బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అలాగే ఈరోజు ప్రభు, ఎంతమంది అయితే అనారోగ్యం కొరకు, అయా ఆరోగ్యం కొరకు, దీర్ఘాయుష్ కొరకు, కాపుదల, కృప, క్షేమం, ఐశ్వర్యం, ఘనత నిజమే ప్రభు ఎస్సయ్యా తండ్రి, ప్రభు పరిశుద్ధాత్మదేవుడ కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానం కొరకు అడుగుతున్నాం. ప్రతి బిడ్డకి సమాధానం, కాపుదలను దయచేయండి, దీర్ఘాయుష దయచేయమని అడుగుతున్నాం. అలాగే ఈరోజు ఎంతమంది బిడ్డలైతే బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో వారిని కూడా దీవించి ఆశీర్వదించమని యేసయ్య శ్రేష్ఠ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.